పశ్చిమాసియా ప్రాంతంలో మిలిటరీ ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమైన పరాకాష్ఠకు చేరిన వేళ గల్ఫ్ భౌగోళిక రాజకీయాలలో ఊహించని విధంగా ఒక సంచలనాత్మక మలుపు చోటు చేసుకుంది. అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్తో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుదీర్ఘ మిలిటరీ సంఘర్షణకు, విధ్వంసకర యుద్ధ వాతావరణానికి ముగింపు పలకాలి అంటూ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ బహిరంగంగా పిలుపునిచ్చారు. రాజధాని టెహ్రాన్లో శుక్రవారం ప్రతిష్టాత్మక వైద్య నిపుణుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి, యుద్ధ పరిణామాలపై అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రసంగం చేశారు. మనం రక్షణ పరంగా అత్యంత శక్తిమంతంగా, అంతర్జాతీయంగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఈ సమయంలోనే యుద్ధానికి ముగింపు పలకడం దౌత్యపరంగా అత్యంత ఉత్తమమైన మార్గం అని పెజిష్కియాన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఇరాన్ సైన్యం తన సైనిక, రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుని విజయాన్ని సాధించిందని, ఈ అద్భుతమైన నిరోధక శక్తిని ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్నీ గుర్తించాయని ఆయన అత్యంత ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా యుద్ధ వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ అధ్యక్షుడు పెజిష్కియాన్ నిప్పులు చెరిగారు. అంతర్జాతీయ సార్వభౌమత్వ చట్టాలను, ఐక్యరాజ్యసమితి మానవతా నిబంధనలను పూర్తిగా బొందపెడుతూ అమెరికా సైనిక బలగాలు ఇరాన్కు చెందిన విద్యా సంస్థలు, పాఠశాలలు, అత్యవసర ఆసుపత్రులు, పౌర నివాస ప్రాంతాలపై నిర్దాక్షిణ్యంగా క్షిపణి దాడులకు తెగబడ్డాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పవిత్రమైన మానవతా విలువలనే పూర్తిగా కాలరాస్తూ అమెరికా యంత్రాంగం చేసిన ఈ దాడుల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఆ అగ్రరాజ్యం పట్ల తీవ్రమైన వ్యతిరేకత, నిరసనలు, ద్వేషం వెల్లువెత్తాయని ఆయన పేర్కొన్నారు. తమ దేశం చూపిన గట్టి సైనిక ప్రతిఘటన ద్వారా అమెరికా అణిచివేత ధోరణిని, సైనిక దాష్టికాన్ని ప్రపంచ వేదికపై బట్టబయలు చేశామని ఇరాన్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా, దాని ప్రధాన మిత్రదేశమైన ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ వ్యూహాత్మక సైనిక స్థావరాలపై జరిపిన మెరుపు వైమానిక దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య తీవ్రమైన మిలిటరీ ప్రతిష్టంభనకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్త చమురు రవాణాకు జీవనాడి లాంటి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ విప్లవాత్మక బలగాలు సృష్టించిన అవరోధాలు, వాణిజ్య నౌకల నిర్బంధాలు, దానికి ప్రతిగా అమెరికా నౌకాదళం చేపట్టిన భారీ సైనిక దిగ్బంధనం పశ్చిమాసియా నడిబొడ్డును తీవ్ర అస్థిరతలోకి నెట్టివేశాయి. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువుల సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమై అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతిని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ద్రవ్యోల్బణ ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు వాషింగ్టన్ యంత్రాంగం ఇరాన్ ఆర్థిక రంగాన్ని పూర్తిగా కుప్పకూల్చే లక్ష్యంతో దాని ఇంధన ఎగుమతులపై సరికొత్త కఠినమైన ఆంక్షలను విధించేందుకు వేగంగా సమాయత్తమవుతుంది. ఇరు శక్తివంతమైన దేశాల మధ్య రాజుకున్న ఈ రగిలే కారుచిచ్చును చల్లార్చేందుకు, దౌత్యపరమైన శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ఓమాన్ దేశం తెర వెనుక నిరంతరం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే ఈ ఏడాది జూన్ నెలలో అమెరికాతో కుదిరిన ప్రాథమిక అవగాహన ఒప్పందంపై స్వదేశంలో, విదేశాలలో వస్తున్న తీవ్ర విమర్శలను అధ్యక్షుడు పెజిష్కియాన్ గట్టిగా ఖండించారు. ఆ ఒప్పందంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అమెరికా షరతులకు లొంగిపోయినట్లు కానీ, తమ దేశ సార్వభౌమాధికారాన్ని, సైనిక బలాన్ని తాకట్టు పెట్టినట్లు కానీ ఎలాంటి నిబంధనలు లేవని ఆయన స్పష్టమైన ఆధారాలతో వివరిస్తూ వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల బెదిరింపులకు లేదా ఆర్థిక దిగ్బంధనాలకు తమ దేశం ఎన్నటికీ తలొగ్గే ప్రసక్తే లేదని, ఒకవేళ తమ దేశ భద్రతకు లేదా భూభాగానికి ఏదైనా ముప్పు వాటిల్లితే అంతకంటే రెట్టింపు స్థాయిలో బలమైన ప్రతిదాడి చేసేందుకు ఇరాన్ ఆర్మడ్ ఫోర్సెస్ సర్వసన్నాహాలతో సిద్ధంగా ఉన్నాయని ఆయన అంతర్జాతీయ రంగానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నాటకీయ పరిణామాలను అంతర్జాతీయ రాజకీయ, సైనిక విశ్లేషకులు అత్యంత లోతుగా పరిశీలిస్తున్నారు. ఇరాన్ దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం, సుదీర్ఘకాలంగా అమెరికా విధించిన ఆంక్షల వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీనికి తోడు అంతర్జాతీయ వేదికలపై టెహ్రాన్ కొంత దౌత్యపరమైన ఒంటరితనాన్ని ఎదుర్కొంటుంది. ఇటువంటి క్లిష్టమైన అంతర్గత, బాహ్య పరిస్థితులలో తాము బలహీనతతో కాకుండా శత్రువును దెబ్బకొట్టి అత్యంత రక్షణపరమైన, శక్తివంతమైన స్థానంలో ఉన్నప్పుడే శాంతిని కోరుకుంటున్నాం అనే బలమైన సందేశాన్ని పంపడం ద్వారా దేశీయంగా ప్రజల, తీవ్రవాద శ్రేణుల మద్దతును కాపాడుకోవడంతో పాటు అంతర్జాతీయ రంగాన అత్యంత గౌరవప్రదమైన రీతిలో శాంతి చర్చల టేబుల్ వద్దకు వెళ్లేందుకు ఇరాన్ వ్యూహాత్మక అడుగులు వేస్తుందని స్పష్టమవుతుంది.